ఇంక నేను చెప్పాను కదా, మేమైతే వెంకటాద్రి నిలయంలో అయితే స్టే ఉన్నాము. ఇంక అక్కడనే ఫుడ్ కూడా పెట్టారు. మేము థర్డ్ ఫ్లోర్ లో ఉన్నాము. ఇది ఫుడ్ అయితే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటది. ఇంకా ఫుడ్ తినేసి ఇంకా లైన్ అయితే స్టార్ట్ అయింది మా దర్శనంకి. ఇంక ఇక్కడ చూస్తే అసలు ఎంత లైన్ ఉందో బాబోయ్ అనుకున్నాం. ఇంక ఇదే మా ఫోన్స్, ఇక్కడైతే ఫోన్స్ లాక్ చేసేసి తీసుకెళ్లిపోయారు. ఇంకా మా దర్శనం 5 seconds దర్శనం కోసం మేము 16 hours ఉన్నాము క్యూలోని. అది వర్త్ అనిపించింది మాకు. ఆ దర్శనం అవ్వగానే అబ్బా ఎంత హ్యాపీ ఫీల్ అనిపించింది. మేమైతే ఫ్రీ దర్శనం వెళ్ళాము. అదే SST టోకెన్ అనుకోండి, మీకు 6 hours లోనే దర్శనం హ్యాపీ అనిపించిందో అసలు. మేము 16 hours పడ్డ కష్టం అంతా మర్చిపోయాము. నైట్ అంతా లాకర్స్ లో పెట్టేసి నిద్ర లేకుండా ఎంత కష్టమైనా సరే హ్యాపీ అనిపించింది దర్శనం అవ్వగానే. ఇంకా దర్శనం బయటికి రాగానే ఇలా షాపింగ్ కాంప్లెక్స్ ఉంటే ఇంకా అక్కడికి వెళ్ళాము. ఇంకా ప్రతిదీ కాస్ట్ ఎక్కువనే చెప్పారు. మన ఏరియాలో తీసుకుంటేనే బెటర్ అనిపించింది. అంత డబుల్ కాస్టే. బట్ ఎక్కడికైనా వెళ్ళామంటే ఏదైనా తీసుకోవాలి కదా సంథింగ్ అని చెప్పేసి తీసుకోవడం తప్ప అంతకు మించి ఏం లేదు. ఫైనల్లీ నేను ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకుంటున్నా, అవ్వలేదు. బట్ ఆ డే అయితే అది కంప్లీట్ అయిపోయింది. సో హ్యాపీ. ఇంకా ఆఫ్టర్ దర్శనం అయితే మేము రిటర్న్ వెంకటాద్రి నిలయంకి వచ్చేసి రిటర్న్ అయితే ఇక్కడ నుంచి ఇంకో మంచి ప్లేస్ కి వెళ్ళాము. అదేంటనేది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది, తప్పకుండా చూడండి.